నాకు అక్కడ బామడుతున్నాడు, ఇక్కడ బావున్నాడు, ఇక్కడ అత్తుంది, ఇక్కడ గోడలు ఉంది, ఇక్కడ అమ్మ ఉన్నాడు, నాన్నున్నాడు. మనం పని చేయకపోయినా నడుస్తుంది. సో మనకు మన ప్లేస్లో ఉన్నప్పుడు సేఫ్టీ కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి మనకు పని చేయడానికి బాడీ కానీ మైండ్ కానీ సహకరించదు. కానీ బయట ఉన్నోడికి ఒకరోజు పని చేయలేదంటే నెక్స్ట్ రోజు కడుపు కాలుతుంది. అందుకే బయట ఉన్నోడు ఎక్కడి నుంచో వచ్చి వాడు సంపాదించగలుగుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే, సమర్థత ఉన్న వాడు ఇలాంటి మాటలు మాట్లాడరు. వాడు ఏడు నుంచి ఇచ్చినాడు, వాడు ఏడు నుంచి బతుకుతున్నాడు, వాడు అక్కడి గతిలేకి ఇక్కడ బతుకుతున్నాడు, ఇవన్నీ చేతగానే వాళ్ళు మాట్లాడే మాటలు. చేతనైనోడు ఏడన్నా బతుకుతాడు. నువ్వు పోయి అడవిలో ఏడిచేసి రాపో. శాతనైనోడిని నువ్వు పోయి అడవిలో ఏడిచేసి రాపో, కట్టెలు కొట్టుకొని బతికేస్తాడు. అక్కడే పెద్ద ఇల్లు కూడా కట్టేస్తాడు కట్టెలతోనే. సమర్థవంతమైన వాడు ఎక్కడైనా బతుకుతాడు. వాడికి అక్కడ చేతగాక ఇక్కడ బతుకుతున్నాడు అంటే, ఇప్పుడు ఎవరో లైఫ్ ఎందుకు ఉదాహరణ, నా లైఫే నేను ఉదాహరణగా చెప్తాను, వినండి. సో మా నాన్న చిన్నప్పుడు మేము ఈ రూరల్ డెవలప్మెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేసేవాడు. అంటే వెనుకబడిన పల్లెలను డెవలప్ చేసేదన్నమాట. తాండాసు, చిన్న చిన్న పల్లెలు, చిన్న చిన్న టౌన్స్, ఇవి వాళ్ళకి లోన్లు ఇవ్వటం, ట్రాక్టర్స్ ఇవ్వటం, పిల్లలకి బుక్కులు ఇవ్వటం, ఇవన్నీ శాంక్షన్ చేయటం, లోన్స్, ఇలాంటి జాబ్ చేసేవాడు అనమాట. దీనివల్ల మా నాన్న పల్లెలో ఉండేవాడు, క్వార్టర్స్లో ఉండేవాళ్ళం మేము. 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి అట్లా ట్రాన్స్ఫర్ వచ్చేది. అలా వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాలో మడక్సిర అనే గ్రామంలో ఉండేవాడు. నేను చిన్నప్పుడు ట్రాన్స్ఫర్స్ వచ్చేవి కదా, ఈ ట్రాన్స్ఫర్స్లో నేను అన్ని ప్లేసెస్ తిరిగాను అనమాట. సో దీన్ని బట్టి ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ పూర్తిగా వినండి, దాని తర్వాత చెప్తాను. మడక్సిర అనే చిన్న విలేజ్, అది కర్ణాటక, ఆల్మోస్ట్ కర్ణాటక ఆంధ్ర మిక్స్ ఉంటుంది. కర్ణాటక ఎక్కువ కన్నడ మాట్లాడతారు, అంటే కర్ణాటక ఆల్మోస్ట్ టచ్ ఉంటుంది. అన్ని విలేజెస్ కర్ణాటకనే. సో ఇలాంటి ప్రదేశంలో చిన్నప్పుడు మేము స్కూల్ చదువుకునేవాళ్ళం. చదువుకునేటప్పుడు మేము అంతా ఇంట్లో కలిసి భోజనం చేస్తూ ఉంటే, చిన్నప్పుడు చెడ్డీలు వేసుకుంటాం కదా, మా నాన్నకి నా పాకెట్లో 2 500 నోట్లు కనిపించాయి. ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని నన్ను కొట్టాడు. అప్పుడు నేను ఎలా సంపాదించేవానంటే, చిన్నప్పుడు మేము బాగా ఆడుకునేవాళ్ళం. ఇలా గోళీలు ఆడుకుంటూ ఆ గోళీలు ఆ గుంతలో మనకు డబ్బులు వేసేవాళ్ళు, 10 రూపీస్, 20, 30. అలా గోళీలు కొట్టితే, అది కొట్టేసామంటే ఆ డబ్బులు మనకు వచ్చేది. మళ్ళీ ఈ గోళీలన్నీ మేము వేరే షాప్కి వెళ్ళి, గెలుచుకున్నవన్నీ షాప్కి వెళ్ళి అమ్మేసి 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, అలా మేము మళ్ళీ